ఇప్పుడు నేను ఒక మంచి స్టోరీ చెప్తాను. లాస్ట్ వరకు విని అది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి శ్రీకృష్ణుడు అద్దం ముందు నిలబడి తనను తాను అలంకరించుకోవడం జరిగిందట. తన తలపై కిరీటాన్ని, మంచి నగలను ధరించాడట. అతని రథసారథి రథాన్ని సిద్ధంగా ఉంచుకొని బయట వెయిట్ చేస్తూ ఉన్నాడట. అతని రథసారథి చాలాసేపు వరకు వెయిట్ చేశాడట. తనలో తాను అనుకున్నాడట, సాధారణంగా కృష్ణుడు వెంటనే వస్తాడు, ఈ రోజేంటి ఇంకా రావట్లేదు ఎందుకో అని ఉత్సాహంతో లోపలికి వెళ్ళి చూశాడట. లోపలికి వెళ్ళి చూసే అద్దం ముందు నిలబడి అలంకరించుకుంటున్న శ్రీకృష్ణుని అబ్జర్వ్ చేశాడట. ఇక శ్రీకృష్ణుని రథసారథి ఆ విధంగా చూసిన వెంబడే ఇలా అడిగాడట, ప్రభు ఈ రోజు మీరు ఎందుకు ఎక్కువగా అలంకరించుకుంటున్నారు, మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగాడట. శ్రీకృష్ణుడు నేను దుర్యోధనుడిని కలవడానికి వెళ్తున్నాను అని అంటాడట. దాంతో రథసారథి ఆశ్చర్యపోయి, దుర్యోధనుడిని కలవడానికి ఇంతగా అలంకరించుకుంటున్నారా అని అన్నాడట. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడట, అతను నా అంతరంగాన్ని చూడలేడు, నా అలంకరణను మాత్రమే మెచ్చుకోగలడు. కాబట్టి నేను ఎలా దుస్తులు ధరిస్తానో అది అతనిని ఆకట్టుకుంటుంది, ఎందుకంటే అతను నా అంతరంగాన్ని చూడలేదు అని అంటాడు. రథసారథి, మీరు దుర్యోధనుడి వద్దకు వెళ్ళడం ఏంటి ప్రభు, మీరు వెళ్ళకూడదు, అతనే మీ దగ్గరికి రావాలి అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగి అతని వైపు చూసి నవ్వుతూ, చీకటి వెలుగులోకి రాదు, వెలుగే చీకటిలోకి వెళ్ళాలి అని అంటాడట.